ఆదోనిలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినట్టు వైసీపీ కౌన్సిలర్ భర్త ఇబ్రహీంపై రెండో పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. మత కలహాలు సృష్టించే నెపంతో మాట్లాడారనే హిందువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 295A 153 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇవాళ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నిన్న జరిగినటువంటి ఘటన ఆదోని పట్టణంలో యావత్ హిందూ సమాజము ఒక మనోవేదనకు గురయ్యే ఘటన జరిగింది. ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఒక శ్మశానాన్ని కేంద్రంగా రాజకీయాలు ఒకరికొకరు ప్రత్యర్థులుగా మాట్లాడుకుంటున్న విషయంలో ఏ సంబంధము లేనటువంటి హిందువులని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా వివిధ వర్గాల మధ్య ఘర్షణ జరిగే ఒక వాతావరణాన్ని సృష్టించే మాటలు మాట్లాడారు. ఇది పట్టణంలో ఉన్నటువంటి, అలాగే సోషల్ మీడియా ద్వారా విన్నటువంటి యావత్ హిందూ సమాజం తీవ్ర మనోవేదనకు గురై ఇట్లాంటి ఘటనలు నిత్యం పట్టణంలో పునరావృతం అయితే పట్టణం శాంతి భద్రతలు దెబ్బతింటాయని, వారిపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విశ్వ హిందూ పరిషత్, వివిధ సంఘాలు, రాజకీయ నాయకుల పార్టీలు అన్నిటికీ అతీతంగా కేవలం ఒక హిందుత్వాన్ని కించపరచడము మంచి పద్ధతి కాదు. సమాజంలో 80% పైగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటే ప్రతిస్పందించకుండా ఉండడం కూడా మంచి పద్ధతి కాదు అనే ఒక ఆలోచనతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగినది. ఇప్పుడే సదరు వ్యక్తి మీద మనోభావాలు దెబ్బతిన్నటువంటి సెక్షన్లో 295A కిందను వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించే క్రమంలో తన వ్యాఖ్యలు ఉన్నాయనే దాని మీద 153 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. మేము ఎఫ్ఐఆర్తో ఇక్కడితో ఆగినట్లు కాదు, వెంటనే దీనిపైన ఛార్జ్షీట్ వేయాలి. ఇట్లాంటి ఘటనలు మరీ పునరావృతం కాకుండా ఇక్కడ ఏ వ్యక్తులైతే మాట్లాడుతున్నారో దాని వెనక ఉన్నట్టు పెద్దలు వారి కార్యకర్తల్ని సంయమనం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే పోలీసు వారు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఎంతో శాంతి భద్రతలు మన ఆదోని అందరూ కూడా అన్నదమ్ములుగా మెలిగేటటువంటి యొక్క ఆదోని పట్టణంలో ఒక వ్యక్తి అకారణంగా హిందూ సమాజాన్ని దూషిస్తూ రెచ్చగొడుతూ మాట్లాడిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి హిందూ నాయకులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా వచ్చి మన ఆదూరి విజయకృష్ణ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందరం కూడా దానికి సహకరించాం. ఈ యొక్క కంప్లైంట్ తీసుకున్న వెంటనే పోలీసు వారు కూడా తీవ్రంగా స్పందించి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు డిపార్ట్మెంట్ వారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ముఖ్యంగా గమనించిన విషయం ఏమంటే, ఇక్కడ ఒక వ్యక్తి కావాలనే, ఇది మొదటిది కాదు, ఇప్పటివరకు ఆదోనిలో 3-4 సంఘటనలు ఇటువంటి జరిగినాయి. అయినా హిందూ సమాజం ఎంతో సంయమనం పాటిస్తూ వాటిని మనం ఇంటర్నల్గా మాట్లాడుతూ పరిష్కరించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఇది ఇలాగే కొనసాగుతున్న విషయంలో మేము వారికి ఒకేసారి వారికి హెచ్చరిస్తున్న ఇబ్రాహీంకి ఇదే ఉత్తరప్రదేశ్లో జరిగింటే ఈ పార్టీ వాళ్ళ ఇంటి మీద బుల్డోజర్ వెళ్ళేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించి మెలగాలి. మీ యొక్క పరిధిలో మీరు ఉండాలి. చట్టం తన పని చేసుకోకపోతే అది మైక్ ఉంది కదా, మేము ఏదో కూర్చున్నాం కదా, ఇష్టం వచ్చినట్లు హిందువుల మీద మాట్లాడినట్లయితే బాగోదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మేము ఎంతో సమయంతో ఈరోజు డిపార్ట్మెంట్ వారిని అడిగిన వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ఏ కాదు, దీని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కఠినంగా శిక్షించవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్.